ఈ మధ్య కాలంలో కొంతమంది సాధకులు మాకు సాధన చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ ఏమీ ముందుకు పోతున్నట్టు అనిపించడం లేదు అని ఒక ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా నేను ఈ వీడియో చేయటం కారణం, దీనికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. దాన్ని బట్టి బహుశా మీకు దాన్ని ఏమంటారు, ఒక విధమైన మీకు బహుశా అర్థమవుతుంది, సారాంశం అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రాచీన కాలంలో మనం జిపిఎస్లు అవి ఉండేవి కాదు కదా. మీరు ఒక బోట్లో కూర్చొని ఒక సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి మీరు విశాఖపట్నం నుంచి బయలుదేరారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి అండమాన్ దీవికి వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి బయలుదేరి అండమాన్ దీవికి వెళ్ళాలి. బంగాళాఖాతం దాటుకొని వెళ్ళాలి. బంగాళాఖాతం సముద్రాన్ని దాటుకుని వెళ్తే కానీ అండమాన్ చేరుకోలేం కదా. మీరేదో మ్యాప్ తీసుకొని చూశారు, ఇన్ని కిలోమీటర్లు ఉందని తెలుసు మీకు. మీరు అది ఏ దిశలో ఉందో దాన్ని కంపాస్ అంటారు, తెలుసు కదా. దిక్సూచి పెట్టి అది ఏ దిశలో ఉంది అనేది చూసుకుంటారు. మీరు విశాఖపట్నం నుంచి బోట్లో బయలుదేరారు. మీరు దిక్సూచి మీద కన్ను వేసి ఆ దిశలో వెళ్ళినంత కాలం ఏ సమస్య లేదు, క్షేమంగా మీరు అండమాన్ తీరాన్ని చేరుకుంటారు. ఎప్పుడైతే మీకు మీ దిక్సూచి మీద మీ దృష్టి పోతుందో, దాన్ని ఫాలో కారు, నడి సముద్రంలో ఏమీ తోచకుండా అయోమయం స్థితిలో పడిపోతారు. ఇటు పోతున్నారో తెలియదు. ఇక అండమాన్ దీవికి చేరవలసిన వాళ్ళు హిందూ మహాసముద్రం వైపు వెళ్ళినా వెళ్ళిపోగలరు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఇక్కడ విశాఖపట్నం నుంచి బయలుదేరిన వాళ్ళు అండమాన్ దీవికి వెళ్ళాలి అంటే మీరు సురక్షితంగా, మీకున్న ఒకే ఒక ఆధారం ఏమిటి, ఆ దిక్సూచి. ఆ దిక్సూచిలో ఆ ముళ్ళు చూపిస్తూ ఉంటుంది మీకు దిశ, ఇన్ని డిగ్రీలు మీరు ప్రయాణం చేయాలి అని. ఒక 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మీకు ఇక ఎక్కడ భూమి కూడా కనిపించదు. ఎటు చూసినా సముద్రమే నలువైపులా. మీరు అటువంటి పరిస్థితుల్లో ఒక 2 రోజులు అయిన తర్వాత మీరు ఆ దిక్సూచిలో ముళ్ళు చూడటం మానేశారు. దృష్టి మరలిపోయింది. ఇక బోటు ఎటో కొట్టుకుపోతుంది. మీరు ఒక రోజు ఎదురు చూస్తారు. మీరు అనుకుంటున్నారు మేము అండమాన్ తీరానికి వెళుతున్నామని. మీకు ఎక్కడ ఏం తీరం కనిపించదు. ఏంది ఈ లోపల 3 రోజులు అయింది, ఈ పాటికి మనకి అండమాన్ తీరం కనిపించాల్సిందే అనుకుంటారు. కనిపించదు. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇక మీకు అయోమయ స్థితిలో పడిపోతారు. ఆధ్యాత్మిక యాత్రలో కూడా ఇదే ప్రక్రియ వర్తిస్తుంది. మీరు శక్తిపాత దీక్ష తీసుకున్నప్పుడు, కుండలిని శక్తి మీలో జాగృతం అయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది, మీరు మీ యొక్క మనస్సుని మీ యొక్క గురువు మీద దృష్టి పెట్టారు. గురువు యొక్క రూపాన్ని మీ మనసులో కల్పన చేసుకుని దృష్టి పెట్టున్నారు. గురువు యొక్క రూపం మీద దృష్టి పెట్టున్నారు. మీకు ముందే గురువు మంత్రం కూడా ఇచ్చి ఉంటాడు. ఆ గురువు గారు ఇచ్చిన మంత్రం ఆయన యొక్క చిత్రం మీద దృష్టి పెట్టి మనసులో మానసికంగా జపం చేయటం మొదలు పెడతారు. ఆ సమయంలో మీకు శక్తిపాతం అనేది జరగటం జరుగుతుంది. గురువు నుంచి శక్తి వస్తుంది, శిష్యునిలో శక్తి జాగృతం చేసి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే నిప్పు రా చేయటం లాంటిది అనమాట. ఇప్పుడు అదే దృష్టిని ఇక మీకు జీవితాంతం మీకు శాశ్వతంగా ఉండాలి. మీ దైనందిన జీవితంలో కూడా మీ దృష్టి గురువు మీద ఉన్నంతకాలం ఆ శక్తి మీకు మీ కర్మలన్నింటినీ కాల్ చేస్తుంది. గురువు శక్తిపాత దీక్ష చేశారు కదా, ఇంకా గురువుతో అవసరం లేదు అనుకుంటే
మీకు ఇక్కడ ఈ కర్మ ప్రక్షాళనం జరగదు ఇక్కడ. పైగా ఒక ఒక కొంతకాలం సమయం గడిచిన తర్వాత మీరు ముందుకు వెళుతున్నారో లేదో ఆధ్యాత్మికంగా అనేది కూడా మీకు అర్థం కాదు ఇక. ఎందుకంటే మీకు దేని మీద అయితే దృష్టి ఉండాలో దాని మీద నుంచి దృష్టి తొలగిపోయింది అక్కడ. అది సమస్య ఇక్కడ. దానికి కొంతమంది ఏమంటారు, గురువు మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆయన దీక్ష ఇవ్వడం ఆయన పని, అవి ఇచ్చేసారు, అయిపోయింది. ఆయన ఏం భగవంతుడు కాదు కదా, మరి ఆయన మీద ఎందుకు పెట్టాలి దృష్టి? అహం అడ్డం వస్తుంది ఇక్కడ. అది సమస్య. ఇప్పుడు కోర్టులో జడ్జి ముందుకు వెళ్తారండి ఎవరైనా. ఒక గవర్నమెంట్ పెద్ద గొప్ప ఆఫీసర్ అయి ఉంటాడు, గవర్నమెంట్లో ప్రభుత్వంలో చాలా పెద్ద హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్ అయి ఉంటాడు. అతను కూడా ఒక్కోసారి న్యాయం కావాల్సి వస్తుంది, కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది కదా. కోర్టులో జడ్జి కూడా ప్రభుత్వంలో ఏదో ఒక లెవెల్లో ఉంటాడు. జడ్జి కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా గవర్నమెంట్లో. ఇతను ఆ కోర్టుకి వెళ్ళిన అతను జడ్జి కన్నా గొప్ప హోదాలో ఉండి ఉండొచ్చు, కానీ నిలబడాలా పడలేదా జడ్జి ముందు? కానీ ఇక్కడ నిలబడుతుంది జడ్జి ముందు కాదు, అక్కడ న్యాయం ముందు నిలబడుతున్నాడు. ఆ యొక్క దేశం యొక్క న్యాయం, ఆ న్యాయానికి తోలుస్తున్నారు, ఆ చట్టానికి తల ఉంచుతున్నాడు అక్కడ. ఆ చట్టం ముందు నిలబడుతున్నాడు. జడ్జి కేవలం ఆ చట్టాన్ని అమలుపరిచే వ్యక్తి మాత్రమే. ఇక్కడ ఇతను అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేనేదో చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను ప్రభుత్వంలో, నేనేంది పోయి చిన్న జడ్జి ముందు ఎలా నిలబడేదని. చట్టం ముందు నిలబడుతున్నాడు అక్కడ. చట్టానికి, ప్రభుత్వానికి ఆయన లోబడి నిలబడుతున్నాడు అక్కడ. ఎందుకంటే అది పద్ధతి. దేశంలో ప్రభుత్వం పరిపాలించాల్సి వచ్చినప్పుడు చట్టాలు, కోర్టులు ఇవన్నీ న్యాయం అని ఉంటాయి కదా. మరి అవి అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే కదా, ఎవరు ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా కూడా. ఇదే విధంగా సమాజంలో ఎవరికైనా ఇప్పుడు జబ్బు చేస్తుంది, జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, అది పద్ధతి. అది దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఇచ్చిన మందులు తీసుకొని రావాలి, ఆయన చెప్పిన ప్రకారం ఆ మందులు వేసుకోవాలి. అప్పుడే ఆ జబ్బు తగ్గుతుంది కాలం తర్వాత. ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఆఖరికి అడవుల్లో నివసించే కొండజాతి తెగలైనా ఒక భగవంతుడు ఉన్నాడని నమ్ముతారా లేదా? ఏదో ఒక దైవశక్తికి ప్రణామం చేస్తాం అందరం. ఆ దైవశక్తి అని ఉందనేది ఆ నమ్మకం లేనప్పుడు ఇక ఆధ్యాత్మిక యాత్ర అనేది మొదలు కాదు కదా. ఏ నాగరికతలో ఉన్న ప్రజలైనా కావచ్చు, ఏ మతాన్ని పాటిస్తున్న వాళ్ళైనా కావచ్చు, ఒక దైవశక్తిని నమ్ముతున్నారు అక్కడ. అయితే యోగాభ్యాసం అంటే ఏమిటి? ఆ దైవశక్తి ఎక్కడో లేదు, తనలోనే ఉందని తెలుసుకోవటం, తనకై తను తెలుసుకోవటం అన్నమాట. అందుకే యోగాభ్యాసం మొదలుపెట్టింది. అది తెలుసుకున్నాడు, ఇక మానవ జన్మ ఎత్తాల్సిన పని ఉండదు, మోక్షం వచ్చేస్తుంది. ఈ బాధలు పడాల్సిన, కష్ట సుఖాలు అనుభవించాల్సిన పని ఉండదు ఇక. ప్రతి జన్మలో దుఃఖం, బాధ ఇవన్నీ అనుభవించాల్సిన పని ఉండదు. దీని నుంచి ముక్తి పొందటానికే మనం యోగాభ్యాసం మొదలుపెట్టాం. అయితే దానికి ఒక పద్ధతి అంటూ ఉంది. శాస్త్రాల్లో ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్తున్నాయి. ఎలా అంటే అలా చేయమని కాదు, ఇక్కడ అది హానికరం అవుతుంది. ఇప్పుడు మీరు జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి పోకుండా సొంత వైద్యం చేసుకుంటే అది ప్రాణానికి ముప్పు తెస్తుంది. ప్రమాదం ఉందా లేదా? ఏదో చిన్న జలుబు, తలనొప్పి, ఏదో జ్వరం తగిలింది అంటే సరిపోతుంది, పర్వాలేదు. ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి, మీకు తెలీదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన టెస్టులు రాస్తారు. ఎందుకంటే ఆయనకి తెలియదు కదా మీ శరీరంలో ఎలా పరిస్థితి ఏమిటనేది. ఆ టెస్టులు రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ గారికి చూపిస్తే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది బహుశా మీ శరీరంలో ఉన్న సమస్య ఏమిటనేది. అప్పుడు మందులు ఇస్తారు. అదే పద్ధతి అది. ఇదే విధంగా సమాజంలో యోగాభ్యాసం చేయాలన్నప్పుడు కొన్ని పద్ధతులను
చెప్పబడ్డాయి. అది కేవలం ఒక గురువు అనే వ్యక్తి మాధ్యమంగానే అది సాధ్యం అవుతుందని విధి నిర్ణయించడం జరిగింది అక్కడ. అతి ప్రాచీన కాలం నుంచి ఏ శాస్త్రమైనా మీరు చూడండి, గురు కృపాహి కేవలం అంటారు. అంటే గురువు మాధ్యమంగానే ఆధ్యాత్మిక యాత్ర సాగించాల్సి ఉంటుంది. ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడు ఒక ఉపాధ్యాయుని మాధ్యమంగానే విద్యను అభ్యసించవలసి ఉంటుంది. అది పద్ధతి. అది స్కూల్కి వెళ్ళాలి, అందరి పిల్లలతో కూర్చోవాలి, అప్పుడే ఆ విద్య అనేది సిద్ధిస్తుంది. అంతేగాని నా దగ్గర చాలా డబ్బు ఉంది కదా, టీచర్లు నా ఇంట్లోనే పెట్టుకుంటే మా పిల్లలకి చదువులు చెప్పిస్తాం అనుకుంటే అది వ్యక్తిత్వం వికసించదు పిల్లలకి. ఆ విద్య పద్ధతే కాదు. ఆఖరికి శ్రీరాముడు లేదా కృష్ణుడు కూడా గురుకులానికి వెళ్ళారు. స్వయంగా భగవంతుడే గురుకులానికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తాను సృష్టించిన సృష్టిలో అది ధర్మం కాబట్టి, విద్యను అభ్యసించాల్సిన పద్ధతి కాబట్టి. అది స్వయంగా మీకు తెలిసే ఉంటుంది కదా, శ్రీరాముడు గురుకులానికి వెళ్లాల్సి వచ్చింది కదా, అలాగే శ్రీకృష్ణుడు వెళ్లాల్సి వచ్చింది గురుకులానికి. ఇదే విధంగా యోగాభ్యాసం చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే గురువు అని ఉంటాడో సమాజంలో, ఆ వ్యక్తి మాధ్యమంగానే అది సాధ్యం అవుతుంది. ఇక్కడ మీరు ప్రణామం చేస్తుంది ఆ వ్యక్తికి కాదు, ఆ గురుతత్వానికి. ఇందాక నేను ఉదాహరణ ఇచ్చాను, కోర్టులో మీరు ప్రణామం చేస్తున్న జడ్జికి కాదు, అక్కడ చట్టానికి, ఆ దేశం యొక్క చట్టానికి. అదేవిధంగా ఇక్కడ గురువు కాదు, వ్యక్తిగా చేయటం లేదు ప్రణామం, అక్కడ ఆ గురుతత్వానికి చేస్తున్నారు అక్కడ ప్రణామం. అది చేయనప్పుడు మీకు దృష్టి పోతుంది కదా. మళ్ళీ నేను ఇందాక ఉదాహరణ ఇచ్చాను, ఎక్కడైతే ఎలాగైతే మీరు బంగాళాఖాతంలో నావలో ఇరుక్కుపోయారో, చుట్టూ సముద్రం, ఎంతకాటికి మీకు అండమాన్ దీవులకు చేరాలి, తీరమేమో రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే మీ దృష్టి ఇంకొక వైపు వెళ్ళిపోయింది, హిందూ మహాసముద్రం వైపు వెళ్ళిపోతున్నారు మీరు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒక గురువు మీద దృష్టి పెట్టినప్పుడే మీకు శక్తిపాతం జరిగింది. ఇప్పుడు ఆ గురువు మీద దృష్టిని వదలకూడదు. ఇక చివరికి మీ గమ్యానికి చేరిన తర్వాత ఇక గురువు మన దిక్సూచి అవసరం ఉండదు, అలాగే గురువు అవసరం కూడా ఉండదు. ఏదో ఒక నాటికి గురువు శిష్యుడు బంధం తెగిపోతుంది అక్కడ. కానీ అప్పటిదాకా గురువు మీకు ఒక పనిముట్టుగానే ఉపయోగపడుతున్నారు. ఆ పనిముట్టు లేకపోతే మీరు అయోమయ స్థితిలో పడిపోయి అసలు ఎటుపోలేకపోతారు. ఈలోపు మాయ మళ్ళీ లాగేస్తుంది. మీరు యోగాభ్యాసం చేస్తున్నారు, బాగానే ఉంది. అదే సమయంలో మాయ కూడా మీ మీద ప్రలోభ పెట్టి వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తుంది. మీరు మాయ నుంచి బయటపడి ముక్తి పొందాలని ఒక తోటి ప్రయత్నం చేస్తుంటే, మాయ మిమ్మల్ని వెనక లాగటానికి కూడా ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా అది మాయ తప్పేం కాదు, అది మాయ యొక్క తత్వమే అంత. మాయ యొక్క తత్వమే వెనకలాగటం. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంది. భూమిలో నుంచి మీరు ఏదైనా వస్తువు పైకి ఎగరాలనుకుంటారు, అది అంతరిక్షంలోకి పోతూ ఉండదు, మీరు భూమి లాగేస్తుంది, వెంటనే దాన్ని కిందకి పడేస్తుంది. ఎందుకంటే భూమి యొక్క తత్వం కిందకి లాగటం, భూమి ఆకర్షణ శక్తి యొక్క తత్వం కిందకి లాగేయటం దేన్నైనా. అదే కూడా మీరు మాయ నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తుంటే మాయ వెనక లాగేస్తుంది మిమ్మల్ని. ఇక్కడేమో మీ దృష్టి ఏమో గురువు నుంచి దృష్టి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు చక్కగా మాయ మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది అన్నమాట. అంటే మీరు విశాఖపట్నం నుంచి బయలుదేరారు అండమాన్ దీవికి వెళ్దామని, దారి మధ్యలో దిక్సూసి మీద దృష్టి మీరు పెట్టాల్సింది అది మర్చిపోయారు, ఈయనటో కొట్టుకుపోతున్నారు. ఈలోపు మాయ మిమ్మల్ని లాగేస్తుంది, లాగి మళ్ళీ విశాఖపట్నానికి వేసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడికి వచ్చి మళ్ళీ లాగేస్తుంది అన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మన జీవితంలో మనం ఒక విషయం మీద మనం దృష్టి పెట్టినప్పుడు, ఒక గురువు మాధ్యమంగా మనం ఆధ్యాత్మిక యాత్ర సాగిస్తున్నప్పుడు, ఆ గురువు యొక్క ముఖ్య పాత్ర ఏమిటనేది మీకు తెలిసినాడు మీరు వేగంగా ఆధ్యాత్మికంగా ముందుకు కూడా వెళతారు. మీకు అనుభవానికి కూడా వస్తుంది, నేను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నాననే విషయం మీకు లోపల అంతరంలో జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. అది సమస్య ఏమి లేదు. కానీ ఎక్కువగా సాధకులకి ఇది జరగకపోవటానికి కారణం ఏమిటంటే ఇది.
ఆధ్యాత్మిక యాత్ర యొక్క సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. బహుశా మీరు అందరూ ఇది విషయాన్ని అర్థం చేసుకుంటారనే మేము భావిస్తున్నాను. నేను ఈ విధంగా మాట్లాడుతూ పోతాను ఎంతసేపు అయినా మీతోటి. కానీ మీకు ఆ యొక్క గురుతత్వం యొక్క ముఖ్యం అంటే ప్రాముఖ్యత ఏమిటి అనేది మీకు బాగా జీర్ణం కావాలి. ఇప్పుడు మనం అమ్మని నాన్నని ప్రార్థిస్తుంటున్నాం, మాతృదేవో భవాని పితృదేవో భవాని. మనం మాతృదేవో భవాని అమ్మని ప్రార్థించినప్పుడు ఆ ప్రణామం అమ్మవే కాదు, అమ్మకి ఇక కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ప్రతి అమ్మ మరొక అమ్మ నుంచే పుట్టింది. గాల్లో ప్రత్యక్షం అవ్వలేదు కదా ఏ అమ్మ కూడా. ఎందుకంటే భగవంతుడు ఆ విధంగా సృష్టి రచన చేశాడు. ఆ ప్రణామం మొదటి అమ్మకు వెళుతుంది. అది పితృదేవో భవ అన్నప్పుడు అది ప్రణామం నేరుగా బ్రహ్మదేవుడికి వెళుతుంది. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మదేవుడే కదా. అదేవిధంగా ఒక గురువుకి ప్రణామం చేసినప్పుడు అది గురుతత్వానికి వెళుతుంది ఆ ప్రణామం. నేనేదో వేరే వ్యక్తికి ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రణామం చేయించుకోవడానికి వ్యక్తిగతంగా అనుకోవడానికి లేదు. అక్కడ ఆ ప్రణామం గురుతత్వానికి, అంటే గురువుకి గురువు, ఆ గురువుకి గురువు అలా వెళ్ళాలండి. వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మానవ జాతికి మొదటి గురువు ఎవరు? శివుడే, దక్షిణామూర్తి రూపంలో. ఆ దక్షిణామూర్తికి చేస్తున్నారు అక్కడ ప్రణామం మీరు. అందుకని వ్యక్తిగతంగా చేయటం లేదు. ఇప్పుడు నేను శక్తిపాత గురువుని, నా యొక్క దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? నా గురువు మీద ఉంటుంది. నా గురువు గారైన స్వామి సహజానంద తీర్థుల వారి మీద ఉంటుంది. ఆయన నాకేదో పని ఒప్పచెప్పాడు కాబట్టి నేను శక్తిపాత గురువు అయ్యాను. శక్తిపాతం చేయండి అందరికీ అని చెప్పి పని ఒప్పచెప్పారు అంతే. అంతేగాని వ్యక్తిగతంగా మీకందరికన్నా నేను ఇంకా తక్కువలో ఉండొచ్చు ఆధ్యాత్మికంగా. ఆయన పని ఒప్పచెప్పారు కాబట్టి ఒక ఆపరేటర్ లాగా, ఎలక్ట్రిక్ ఆపరేటర్, విద్యుత్ శక్తి ఆపరేటర్ లాగా బటన్ నొక్కుతున్నాను అంతే. అంతవరకే నా పని. కానీ నా దృష్టి అంతా ఎటు ఉంది? నా గురువు గారి మీద ఉంటుంది. ఇప్పుడు నిరంతరం ఆయన మీదే ఉంటుంది. ఆయన భౌతికంగా ఉన్నా లేకపోయినా నిరంతరం నా మనసు అంతా ఆయన మీదే ఉంటుంది. ఆయన ఒప్పచెప్పిన పని మీదే ఉంటుంది అక్కడ. కాకపోతే నా దగ్గర దీక్షలు తీసుకున్న శిష్యులందరూ వాళ్ళకి మంచి జరుగుతుందంటే అది నాకు సంబంధం లేదు దాంతో. అది యాదృచ్ఛికం. నేను మా గురువుగారు ఇచ్చిన పని చేస్తున్నాను అంతవరకే. ప్రపంచం బాగుపడుతుందంటే, లోక కళ్యాణం లాంటిది జరుగుతుందంటే అది యాదృచ్ఛికం. నాకు సంబంధం లేదు దాంతో. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఎందుకు ఆ భావన వస్తుంది మీకు ఆధ్యాత్మికంగా, ఎందుకు మీరు ఉన్నతి సాధించలేకపోతున్నాం అనే భావన వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము సాధన చేస్తున్నాము అండి, ఏమి ప్రగతి అనిపించడం లేదు నాకు అని అంటున్నారు. దాన్ని మీరు ప్రశ్నించుకోండి. మీరే పొరపాటు చేస్తున్నారు? మీరు పద్ధతి ప్రకారం మీకు చెప్పిన విధంగా సాధన చేస్తున్నారా లేదా? అది అప్పుడు మీకు అర్థమవుతుంది. మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు బంగాళాఖాతం దాటుతున్నారండి దిశ ప్రకారం. ఈ దిక్సూచి ఎలా చూపించగలదు? ఒక చిన్న ఇనప ముక్క, అయస్కాంతం ముక్క అయిపోయా. ఈ అయస్కాంతం ముక్క నన్ను ఎలా తీసుకెళ్ళగలదు అండమాన్ దీవికి కరెక్ట్గా అని దాని మీద దృష్టి మరలించేసి నేను ఇంకేదన్నా ఆసరా తీసుకుంటాను, రాత్రిపూట ఉత్తర దిశగా నక్షత్రం ఉంటుంది, ధ్రువతార, ఆ నక్షత్రాన్ని పట్టుకుని వెళ్తాను. ఇవన్నీ వస్తే మీకు దృష్టి పోతుంది. అక్కడ దృష్టి పోతుంది, మీరు మళ్ళీ మాయలో పడిపోతారు, వెనక్కి వచ్చేస్తారు. ఇక అదేవిధంగా ఒక్కసారి మీరు గురువు మీద దృష్టి పెట్టి శక్తిపాత దీక్ష పొందినప్పుడు ఆ దృష్టి అలాగే ఉండిపోవాలి. అది ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఆ గురుతత్వం ఎలా పనిచేస్తుంది అనేది అదొక రహస్యం. అది భగవంతుడి యొక్క కృప ఏ విధంగా మన మీద పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియదు. అది కేవలం భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. మన పని ఎంతవరకు ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడంలో మనకి అర్ధరహితం, అవసరం కూడా లేదు. మీకు జ్వరం తగిలింది,
డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు, టాబ్లెట్ వేసుకోండి, మీకు జ్వరం తగ్గిపోతుంది. అంతేగాని ఆ టాబ్లెట్ డోలో వేసుకున్నారు, అది లోపల శరీరంలోకి పోయి అది ఎలా పనిచేస్తుంది, అది ఎలా జ్వరాన్ని తగ్గిస్తుంది, అదంతా మీకు ఎందుకండి? ఆ జ్ఞానం మీకు అనవసరం కదా. అదేవిధంగా ఇంకేదో జబ్బు అయి ఉండొచ్చు, మీకు డాక్టర్ గారు మందులు రాశారు, ఏ మందు 4-5 రకాల మందులు రాశారు అనుకోండి, ఏ మందు ఏ విధంగా శరీరంలో పనిచేస్తుంది, ఏ క్రిములను సంహరిస్తుంది, దానివల్ల మీరు ఎలా మీ శరీరం ఎలా మీకు ఆ జబ్బు నుంచి ముక్తి పొందుతున్నారు, ఇవన్నీ మీకు అవసరం లేదు. అది అంతా బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్, అది ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ ఆ సబ్జెక్టులు వేరే. మీరు ఒకవేళ డాక్టర్ అయ్యవలసి ఉంటే అప్పుడు అవన్నీ మీకు అవసరం. మీ పని మీరు జబ్బు నుంచి ముక్తి పొందటమే మీకు కావాల్సింది. అదేవిధంగా గురువు మీద ఫోకస్ చేసినప్పుడు దృష్టిని గురువు అంటే మరి మీ గురుతత్వం అంటే దానికి రూపం ఉండదు కదా, ఏదో ఒక మానవ రూపంలోనే ఉండాలి కదా గురువు అనేవాడు. ఏ రూపం లేకపోతే మీరు దృష్టి దేని మీద పెడతారు? భగవంతుడికి రూపం లేదు, సచ్చిదానంద స్వరూపుడు, పరాశక్తికి రూపం లేదు. ఆ విషయం గమనించండి. ఎక్కువగా జరుగుతున్నది ఇదే అన్నమాట. ఒక ఎదుటి వ్యక్తి, మీరు ఆ గురుతత్వం యొక్క ప్రాముఖ్యతని మీరు పసిగట్టలేకపోతున్నారు. ఏదో ఎవరో మీకు దీక్ష ఇచ్చారు అంతవరకే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆయన పెద్ద ఉన్నత స్థానంలో లేడు, ఆయనకన్నా నాకే బాగా తెలుసు, ఇంకా జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. ఓకే, తెలిసే ఉండొచ్చు, మీకు గురువు కన్నా మీకు ఎక్కువ జ్ఞానం ఉండి ఉండొచ్చు. కానీ మీరు మాయలో నుంచి ముక్తి పొందాలంటే ఆ గురుతత్వాన్ని పూజించాలి. అక్కడ ఆ రూపంలో మీకు ఏ రూపంలో అయితే గురుతత్వం దొరికిందో ఆ గురుతత్వాన్ని మీరు పూజించాలి. ఇది పద్ధతి. ఇప్పుడు నేను యోగాభ్యాసం చేయదలుచుకుంటాను, నాకు ఏ మానవ గురువుతో సంబంధం లేదు అని ఏ విశ్వామిత్రున్నో ఎవరినో దత్తాత్రేయుడినో ఊహించేసుకొని నేను సాధన చేయటం మొదలు పెడతాను, అది అసలు పద్ధతే కాదు. ఇక్కడ మానవ రూపంలో ఏదో ఒక గురువు మీకు ఇవ్వాలి, దీక్ష అనేది ఇవ్వాలి అక్కడ. అంతేగాని ఏదో పురాణాల్లో పుస్తకాల్లో నుంచి ఏదో ఒక గొప్ప మహర్షి ఉంటాడు, పురాణాలు వేదవ్యాసుడు లేదా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నాకు ఆయనే గురువు అంటే మీకు అసలు ప్రయాణమే మొదలు కాదు అక్కడ. మరి అసలు పద్ధతే కాదు, అది చేయాలనుకుంటే మీ ఇష్టం. అది ప్రతిదానికి ఒక పద్ధతిని పెట్టాడు భగవంతుడు. గురువు అని ఒక వ్యక్తిని సమాజంలో నియమించాడు. ఏ విధంగా అయితే ఇప్పుడు జబ్బును తయారు చేసింది భగవంతుడే, ఆ జబ్బుకు మందును తయారు చేసింది ఆ భగవంతుడే, ఆ మందుని ఇవ్వటానికి డాక్టర్ని తయారు చేసింది ఆ భగవంతుడే, వైద్య శాస్త్రాన్ని తయారు చేసింది ఆ భగవంతుడే. ఇదే విధంగా మాయ కల్పించింది ఆ భగవంతుడే, మిమ్మల్ని మాయలో పడేసింది ఆ భగవంతుడే, ఆ మాయ నుంచి బయటపడే మార్గాన్ని చూపించి ఒక గురువుని తయారు చేసింది ఆ భగవంతుడే. అప్పుడు ఆ గురువు మాధ్యమంగా మీరు ముక్తి పొందమని మీకు దారి చూపిస్తున్నాడు. అక్కడ భగవంతుడు కృప చూపించాడు, అందుకే మీకు గురువు దొరకటం జరిగింది. అక్కడ శక్తిపాత దీక్ష పొందడం జరిగింది. అక్కడ ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నది. బహుశా మీకు కొంచెమన్నా విషయం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు అంత వేగంగా మంచి జరగాలని ఆశిస్తున్నాను. బాయ్.